అనుకున్నట్టే అయింది. డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఎవరైతే ఈ వీక్ మొత్తంలో ఎండింగ్లో ఉన్నారో, అంటే బాటంలో ఉన్నారో, బాటమ్ 2 ఇద్దరు కూడా హౌస్లోంచి బయటకు వచ్చేసారు. సాటర్డే నిఖిల్ బయటకు వచ్చేసాడు, సండే గౌరవ్ బయటకు వచ్చేసాడు. ఇద్దరిది షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పడం, వాళ్ళిద్దరూ బయటకు వచ్చేయడం కూడా జరిగింది. గౌరవ్ విషయంలో చూసుకుంటే కొంచెం బాధపడాల్సిందే. ఎందుకంటే ఆయన ఆడాలి అనే తపన ఉంది, ఫిజికల్ టాస్కులు గట్టిగా ఆడేవాడు. నెక్స్ట్ తనకి అలాగే ఏంటంటే హౌస్లో ఏం కనిపించినా దాని గురించి తను ఎక్స్ప్రెస్ చేసేవాడు, తన అభిప్రాయం అనేది చెప్పేవాడు. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడానికి అయితే ట్రై చేయాలి. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అయితే కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతారంటారు చూడు, ఆ టైపులో ఉండేవాడు. కాకపోతే ఇతనికి మెయిన్ డ్రాబ్యాక్ ఏమైపోయిందంటే ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆ లాంగ్వేజ్ అనేది ఆయనకి ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోయిందంటే అసలు ఏది ఎక్స్ప్రెస్ చేయాలన్నా దానికి సంబంధించి మాటలు రావు, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని దీన్ని ఏమంటారు అనేది. అందుకని ఏంటంటే ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు చాలామంది కంటే అతను బెటరు. ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యేవాడు, తనకేమనిపించిందో కెమెరాలతో చెప్పేవాడు, వచ్చి తనకు వచ్చి రాని లాంగ్వేజ్తోనే చెప్తుండేవాడు. ప్లస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఉండాలని తప్పించేవాడు. మీరు ఒక్కసారి గౌరవ్ది ఎలిమినేషన్కి సంబంధించి ఏంటి మైనస్ ఏంటి ప్లస్ ఏంటి అనేది చూసుకుంటే, ఎలిమినేషన్కి సంబంధించి మైనస్లు చాలా తక్కువ ఉంటాయి అతనికి, ప్లస్లే ఎక్కువ ఉంటాయి అతనికి. వాస్తవంగా ఉండాలి అని తప్పించినందుకు ప్లస్లే ఎక్కువ ఉంటాయి, మైనస్లు చాలా తక్కువ ఉంటాయి అతనికి. మెయిన్ మైనస్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది అతని గేమ్ మొత్తాన్ని కిల్ చేసేసింది. అంటే ఎంట్రీ ఇవ్వకూడని భాషలో ఎంట్రీ ఇచ్చాడేమో అనిపించింది. అదే అతను ఆ హిందీ బిగ్ బాస్కి ఎక్కడికి వెళ్ళి ఉంటే ఎక్సలెంట్ ప్లేయర్ అయ్యేవాడు. ఎందుకంటే ఫిజికల్గా గట్టిగా ఆడతాడు, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, ఎవరేంటి అనేది కనిపెడతాడు, దాని గురించి మాట్లాడతాడు. బిగ్ బాస్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు కెమెరాలకు వచ్చి, ఏం జరిగింది ఏంటి, ఎవరు ఫేక్ ఏంటని. అతనికి సంబంధం ఉందా లేదని కాకుండా ఇన్వాల్వ్ అవుతాడు. నిన్న మీరు గమనిస్తే కెప్టెన్సీ టాస్క్లో నిఖిల్ ఆడాడు, కానీ నిఖిల్ ఏంటంటే నోటికి జిప్ వేసుకుని కూర్చున్నాడు తప్ప మాట్లాడలే. కానీ ఆ టాస్క్ ఎలా జరిగింది, ఎవరెవరు ఎక్కడెక్కడ మోసం చేశారనేది ఈ గౌరవ్ ఎక్స్ప్రెస్ చేశాడు, కెమెరాలతో చెప్పాడు. తనుజ గెలవగానే భరణి ఎలాగన్నాడని, నెక్స్ట్ ఏంటంటే సంజన ఫ్రెండ్ అనుకుని వెనుపోటు పొడిచిందని, ఇవన్నీ అతను ఏంటంటే అతని ఫీలింగ్స్ని అన్నీ షేర్ చేసుకునేవాడు. కాకపోతే అతనికి మెయిన్ ఏంటంటే ఆడియన్స్కి అతను కనెక్ట్ ఎందుకు కాలేకపోయాడంటే ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. ఏంది మనకి భాష రానివాడితే ఏంటి పని అనే ఫీలింగ్లో ఆడియన్స్ ఎక్కువ మంది ఉండిపోయి ఈయనకి ఓట్స్ వేయడానికి నచ్చలా. ఇది ఒక్క కారణమే గౌరవ్కి విషయం. అతని స్ట్రెంగ్త్ అయితే మాత్రం చెప్తాను కదా, ప్రతి దాంట్లో నేను ఆడతానని దూకడమే. ఇప్పుడు మీకు ఆ వారం చూసుకుంటే నలుగురు టీంలు అయిన వారం చూసుకుంటే ప్రతి టాస్క్ నేను ఆడతానండి. ఇమానియల్ ఇమానియల్తో పాటు నేనే వెళ్తానని. ఆ తనుజ్ ఏమో గొడవ పెడుతున్నా సరే ఆగేవాడు కాదు, నేను వెళ్తాను అనేవాడు. కానీ ఏంటంటే చెప్తున్నాం కదా, ఆ లాంగ్వేజ్ అనేది అతను తినేసింది. ఇక ఎలిమినేషన్ వరకు ఎందుకు వచ్చాడంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అవుతారు. ఈ వీక్ మొదటి నుంచి మీరు గమనిస్తే మన న్యూస్ పోల్ ఛానల్లో వేసే ఓటింగ్ వీడియోలో వీళ్ళిద్దరే బాటంలో ఉన్నారు. ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా మధ్యలోనో లేకపోతే ఎండింగ్ రోజు కొంచెం పైకి వచ్చారని లేదు. ఇద్దరును ఫస్ట్ బాటంలో నిఖిల్ ఉన్నాడు, ఆయన కంటే బెటర్గా గౌరవ్ ఉన్నాడు. కొంతమంది ఏంటంటే కామెంట్లు చేసేవాళ్ళు, మీరు చెప్తున్న తప్పు, గౌరవ్ ఎక్కడో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, అతనికి ఓటింగ్ పడుతుందని. ఇప్పుడు నాకేం అవసరం, ఉన్నది ఉన్నట్టు పర్ఫెక్ట్గా 8 సీజన్ల ఎక్స్పీరియన్స్ ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వడం తప్ప ఇంకా అనవసరం గౌరవ్ ఉన్నోడిని వెళ్ళిపోతాడని చెప్తే నా క్రెడిబిలిటీకే కదా క్రెడిబిలిటీ దెబ్బ కొట్టుకొని అంత అవసరం ఏముంది. మిగతా వాళ్ళగా ఫేక్ చెప్పేసి అది ఇది అనేసి మళ్ళీ ఎక్కడ దెబ్బ పడిపోయి ఆ టైప్ ఉండదు కదా. నాది ఖచ్చితంగా ఒకటి చెప్పానంటే ఆ మాట మీద నిలబడతా. ఒకవేళ తప్పు అయిందంటే తప్పు అయింది, మనం చెప్పేదాన్ని కూడా ఒప్పుకుంటా. గౌరవ్ అనేది ఓటర్స్కి అయితే కనెక్ట్ అవ్వకపోవడం వల్ల వెళ్ళిపోయాడు. అయితే మీరు గమనిస్తే అతను ఏదైతే భయపడ్డాడో అదే జరిగింది. మీరు ఆ రాము రాథోడు ఈ ముందు వీక్ నామినేట్ చేసినప్పుడు ఎంత సఫర్ అయ్యాడో చూశారుగా. ఎలిమినేషన్ రౌండ్కి వచ్చే వరకు కూడా భయపడుతున్నాడు. ఆయన అనుకున్నట్టే బాటమ్ 2లో ఉన్నాడు. ఆ వారం రాము రాథోడ్ ఎంత మానసికంగా క్షోభకు గురయ్యాడంటే, ఒకవేళ ఇప్పుడు ఈయన వెళ్ళిపోతే నేను అనవసరంగా సిల్లీ పాయింట్ పెట్టి నామినేట్ చేశాను, ఆ కెప్టెన్సీలో సరిగా చేయలేదని. అతను వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటని ఎంత విలవెల్లాడాడు. అంటే గౌరవ్కి కూడా అర్థమవుతుంది, నేను ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే
ఏదో ఒకటి చేసి కనెక్ట్ అవ్వాలి, కానీ నా లాంగ్వేజ్ ప్రాబ్లం కనెక్ట్ అవ్వట్లేదు అనేది అతనికి అర్థమవుతుంది. అందుకే అంత నామినేషన్లోకి రావడానికి కూడా అంత భయపడేవాడు అతను. యువర్ నామినేషన్లోకి వచ్చినప్పుడు కూడా ఆయన అందుకే అంత దీనిగా ఇచ్చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఆ బురద నీళ్ళు పడుతుంది దానికంటే మెయిన్గా ఏంటంటే, ఈ ఓటింగ్లోకి వచ్చినా నాకు ఓటేసే వాళ్ళు ఎవరు ఉండరేమో అనే భయం అతనికి ఉంది. కానీ హయ్యెస్ట్ నామినేషన్లు అతనికే పడ్డాయి. ఆ బురద నామినేషన్లో ఎక్కువ మంది అతనికి వేశారు. ఎందుకు వేశారంటే అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నామినేషన్లో ఉన్నారనుకో, ఇతను పెడితే బాటంలో ఉన్నాడు. లాస్ట్ వీక్ భరణితో ఆవిడ మాధురి గారితో పాటు కారులో ఎక్కి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినాడు కాబట్టి ఇతను పెడితే మనం సేఫ్ ఉండొచ్చు అనే స్వార్థంతో కూడా వేస్తారు. లేదంటే సిల్లీ రీజనే, ఆ దివ్యాకి రీజన్ లేదు, తనుజకి రీజన్ లేదు. వాళ్ళిద్దరు కలిపి ఒకటే రీజన్ చెప్పారు. ఏంటి, నువ్వు నీకు అవసరమైనప్పుడు ఒకలాగా ఉంటావు, తర్వాత వేరే వాళ్ళకి అవసరమైనప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తావు, ప్లస్ నువ్వేంటంటే నీ టాస్క్ నువ్వు పక్కకి వెళ్ళిపోగానే సైడ్ వెళ్ళిపోతావు, కానీ ఎవరికి హెల్ప్ చేయవని. ఎందుకు చేయాలి? ఆయన స్ట్రాటజీ, ఆయన గేమ్ ఆయన ఆడుకున్నాడు. దాన్ని కూడా ఒక పాయింట్గా చూపించి వీళ్ళిద్దరూ కలిపి నామినేట్ చేసినట్టు చేశారు అతన్ని. ఇక సంజన అయితే ప్యూర్లీ రివెంజ్ నామినేషన్ వేసింది ఇతని మీద. ఇంకా అలాగే డీమోన్ పవన్ ఎవరు లేక వేసినట్టు వేసేసాడు అతను నామినేషన్. సో అది గౌరవ్ అయితే పాపం ఉండాలి ఆడాలి అనుకున్న అతను భయపడినట్టుగానే ఎలిమినేట్ అయిపోయాడు. అఫీషియల్గా బయటకు కూడా వచ్చేసాడు. ఇక ఈ లేటెస్ట్ ప్రోమోలో చూసాం కదా, ఆ పడవలు నీకు ఎవరు నిలబెట్టే వాళ్ళు, హౌస్లో ఎవరు ముంచేవాళ్ళు అని చెప్పి ఆ పడవలు పెట్టారు కదా, దాంట్లో ఎవరికి అనుకూలంగా ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఏమానేలు ఉన్నాడు, సంజన నాకు సపోర్ట్ అన్నాడు. అలాగే ఒకటి కాదు, అక్కడున్న పడవలు ఏంటంటే అందరూ అన్నీ ముంచుతుండాలి. అలా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఒక్కొక్కరు రెండేసి అంటే ఒకరు నిలబెట్టిన వాళ్ళు, ఒకరు ముంచిన వాళ్ళు ఎవరనేది పెట్టారు. ఒకరు ఇమానియల్ సంజనకు పెట్టాడు, అలాగే సంజన ఇమానియల్కి పెట్టింది. అలాగే ఎవరు సుమన్ శెట్టి వచ్చి దివ్యకి తేలాడి పెడితే దివ్య వచ్చి సుమన్ శెట్టికి పెట్టింది. అలా ఎవరికైతే పడిన వాళ్ళకి వీళ్ళుంటే నాకు ప్రాబ్లం అనుకుని ముంచిన వాళ్ళు పెట్టారు. ఇమానియల్ ఏమో తనుజని పెట్టాడు. ఈవిడ ఉంటే నేను డెసిషన్ తీసుకోలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే బర్నీని దివ్య పెట్టింది. వీళ్ళిద్దరు బాండింగ్ ఏంటో అర్థం కావట్లేదు అసలు. ఇద్దరు రోజంతా కలిపి కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, అన్నీ చేసుకుంటారు. అతను ఈవిడ నామినేట్ చేస్తాడు, ఇతనికి సంబంధించి ఏమైనా నెగిటివ్ వస్తే ఆవిడ ఇస్తుంది. మళ్ళీ ఇద్దరు కూడా మేము ఒకరికొకరు అనుకుంటారు. ఇప్పుడు దివ్య చెప్పిన మంచి పాయింట్ చెప్పింది. యాక్చువల్ దివ్య భరణి గురించి చెప్పింది 100% మంచి పాయింటే. ఏంటంటే అతనే నా బలము బలహీనత రెండు అతనే, ఎందుకో బలహీనత ఎక్కువ అయిపోతుంది అన్నట్టుగా చెప్తుంది కదా. నిజంగానే దివ్య భరణికి దూరంగా ఉండి ఆడుకుంటే అతని గేమ్కి శ్రీరామ్ రక్ష, ఈవిడికి శ్రీరామ్ రక్ష. కానీ ఆ విషయం వీళ్ళిద్దరికి అర్థం కావట్లేదు. ఇక ఫైనల్గా ఎక్కువ సంజనాని అయితే నలుగురు ముంచినందుకు ఆవిడకైతే బిగ్ బాంబ్ వేశారు. బిగ్ బాంబ్ నో ఫ్యామిలీ వీక్ అన్నారు. ఇక నో ఫ్యామిలీ వీక్ అంటే ఇక్కడ ఆవిడ ఎదురు చూస్తుంది. ఫ్యామిలీ వీక్, మా బిడ్డ వస్తాడు చూడాలి, నా ఫ్యామిలీ వస్తుంది, మెయిన్ ఆ పిల్లోడి కోసం ఎదురు చూస్తుంది కదా, చిన్న బిడ్డను వదిలి వచ్చానని చెప్పి. అలాంటి ఆవిడకి ఫ్యామిలీ వీక్ నో ఫ్యామిలీ వీక్ ఎందుకు పెట్టారంటే ఖచ్చితంగా ఈ వారం అంతా పిండుతారు. ఇక సంజన ఇంకంతే, ఈ సంజనాన్ని చూపించడం ఇచ్చేయడం. అందుకే నేను వెళ్ళిపోతాను సార్, నేను ఉండను సార్ అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తుంది కదా. నేను ఎలిమినేట్ అయిపోయి బయటను కూర్చొని ఎపిసోడ్లన్నీ చూసుకుంటా సార్, నా వల్ల కాదని చెప్పి. ఇక ఇది బిగ్ బాస్ కావాల్సింది ఇదే, ఎవరినైతే పిండి ఇలాంటివి ఎక్కువ చేస్తే ఉంటుంది అనేది చేసి వాళ్ళకి ఇస్తారు. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరు ఉన్నారు కుర్రాళ్ళు, డీమోన్ పవన్ లాంటివాడికి ఏముంది నో ఫ్యామిలీ వీక్ అంటే ఏముందిలే ఫ్యామిలీ వీక్ ఉంటే లేదని లైట్ తీసుకుంటాడు కొద్దిగా. మన ఫోటో వచ్చినప్పుడు కూడా ఏముంది నాకంటే ఆవిడకి ఇచ్చాడు అన్నాడు కదా అలాగే. కానీ సంజన కానీ చిన్న బిడ్డను చూడాలనే తపన ఉంది. ఇది సంజనాకే కాదు, హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాధాకరమే. ఖచ్చితంగా వీళ్ళంతా కలిపి రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు అన్నీ వచ్చి ఇవిడికి రాగలేదంటే ఊరుకుంటారా? ఖచ్చితంగా ప్రతి కెమెరా దగ్గరికి వచ్చి ఇమానియల్ని కలుపుకొని భరణి గారు అందరూ చెప్తారు ఆవిడకి ఒక్కరికి ఇచ్చేయండి, మాకు కావాలంటే ఏదైనా కట్ చేసుకోండి అని చెప్పి. కొంతమంది త్యాగం చేయడానికి కూడా ముందుకు వస్తారు. చూడండి, ఖచ్చితంగా వస్తారు. మా వాళ్ళు రాకపోయినా పర్లేదు, ఆవిడకి ఇవ్వండి ఆఫర్ అని. ఫైనల్గా నో ఫ్యామిలీ వీక్ అని పెట్టారు బిగ్ బాంబ్, కానీ కంటెంట్ అంతా పిండేసి ఫైనల్గా లాస్ట్ రోజు ఇది రాసి పెట్టుకోండి, 100% సంజన ఫ్యామిలీ కూడా ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు వరకు మనకు కంటెంట్కి పనికి వస్తుంది అనమాట అది అని బిగ్ బాస్ టీం తలకు ప్లాన్. సరే, మొత్తానికి గౌరవ్ నిఖిల్ ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు, ఒకేసారి ఎగ్జిట్ అయిపోయారు. ఉంటా, బాయ్ బాయ్. మీకేమనిపించదో కామెంట్ చేయండి.